అంతస్తులు అభిమానాలు రెండవ భాగం. సారథి టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇందిరను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఇందిర భర్త సహాయ సహకారాలతో డిగ్రీ కంప్లీట్ చేస్తుంది పెళ్ళైన తర్వాత కూడా. కానీ అనుకోని పరిస్థితుల్లో సారథి జ్వరంతో మరణిస్తాడు. కథ కొనసాగుతుంది. ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ కూర్చొని కొంచెం పొద్దుపోయి ఇంటికొచ్చిన ఇందిర తలుపుకి ఉన్న తాళం చూసి తెల్లబోయింది. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే అనుకుంటూనే తన దగ్గరున్న తాళంతో తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. కాళ్ళు కడుక్కొని కాఫీ ప్రయత్నం చేస్తుంటే పద్మ వచ్చింది. ఇంత ఆలస్యమైందేం? అనుపమ 3 రోజుల నుండి కాలేజీకి రావటం లేదు. వాళ్ళమ్మకి జ్వరం వచ్చిందంటే చూద్దామని వెళ్ళాను. అయ్యో పాపం, ఎలా ఉంది? వాళ్ళమ్మతో పాటు తమ్ముడికి కూడా జ్వరమే. ఇద్దరికీ ఇవాళ తగ్గిందిలే. ఈ 3 రోజులు మందులు తేవటం, ఇంట్లో పని, మనసులో భయం, వీటితో తనే లంకణాలు చేసినట్లయిపోయింది అనుపమ. ఇంట్లో ఎవరో ఉన్నారన్నావు, నువ్వైనా నిన్న మొన్న వెళ్ళి చూడాల్సింది. వెళ్దాం అనుకుంటూనే అశ్రద్ధ చేశాను. తల్లి చేతిలో కాఫీ కప్పందుకొని మొన్న తను డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ బాబాయ్ కనిపించాడట. చెప్పిందట, ఆఫీస్ పని మీద అర్జెంటుగా ఎక్కడికో వెళ్తున్నానని, సాయంకాలం వచ్చి చూస్తానని చెప్పాడట. ఇంతవరకు అతని జాడలేదు. అతని సంగతి తెలిసి ఉండి ఎందుకు చెప్పానా అని ఇదైపోతోంది అంది పద్మ. అంటే డబ్బేమైనా అడుగుతాడేమోనని భయపడి ఉంటాడు అంటోంది అనుపమ. ఏమోలే, ఆఫీస్ పనిలో తీరిక లేకపోయిందేమో, ఏదో మామూలు జ్వరమేలే అని అశ్రద్ధ చేసుంటాడు. అదేం కాదమ్మా, వీళ్ళ బీదతనం చూస్తేనే వాళ్ళకి భయం. ఏమాత్రం రాకపోకలు సాగించినా చనువు ఎక్కువై డబ్బేమైనా అడుగుతాడేమోనని వాళ్ళు భయపడుతుంటారట. నన్ను నా పిల్లల్ని పోషించుకోగలిగే శక్తి భగవంతుడు నాకిచ్చాడు. ఎవరి ముందు చేయి చాపాల్సిన అవసరం నాకు రాదు అంటారు వాళ్ళమ్మ. ఇంకా ఏదో చెప్పబోయి ఉదాసీనంగా మారిపోయిన తల్లి మొహం చూసి ఖాళీ కప్పు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది పద్మ. వంట పనిలో మునిగిపోయింది ఇందిర. ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం నాకు రాదు అన్న మాటలే గుర్తొస్తున్నాయి. బహుశా బాధ్యత మీద పడిన ప్రతి తల్లి అదే కోరుకుంటుందేమో. వంటలక్కగా పనిచేసి నీళ్ల బిందెలు మోసి పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లులున్నారు. తెలివి, చదువు, అవకాశాలు వీటిని బట్టి చేపట్టే వృత్తి మారిన ధ్యేయం ఒక్కటే. అయితే ఆడది కష్టపడి పనిచేస్తోంది అంటేనే అది తమ కుటుంబ గౌరవానికి భంగకరం. మారుతున్న కాలంతో వాళ్ళ అభిప్రాయాలు కూడా మారవచ్చు. కానీ ఈ రోజుల్లో శూన్య హృదయంతో, రిక్త హస్తాలతో 2 పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది ఇందిర. ఆమె పెళ్లికి ముందు ఉన్న పరిస్థితులకి ఇప్పటికీ ఇంట్లో చాలా మార్పు వచ్చింది. 2 ఆడపిల్లలకు ఒకేసారి పెళ్లిళ్ళు తలపెట్టినప్పుడు, అందులోనూ కట్నం రూపంలోనే 6,000 ఇవ్వాల్సి వచ్చినప్పుడు గత్యంతరం లేక 2 ఎకరాలు అమ్మేశారు వైకుంఠం గారు. ఆ డబ్బు చాలకపోతే పెళ్లి ఖర్చులకి కొంత అప్పు కూడా చేశారు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ వాళ్ళకి పెద్ద చదువులు, ఏవో అవసరాలు, ఖర్చు ఎక్కువే అవుతుంది. సావిత్రికి పెళ్ళైన దగ్గర నుంచి ఏవో వేడుకలు, పురుళ్ళు, పుణ్యాలు అంటూ బోలెడు ఖర్చు అవుతూనే ఉంది. రెండో వాడు చంద్రం కాలేజీలో నెల హాస్టల్ ఫీజు అది పంపించాలి. వీటన్నింటికి మరికొంత అప్పు చేయాల్సి వచ్చింది. పెద్దవాడు చేతికి అందాడు కదా అనుకుంటే అతనికి వచ్చే 120కి సరిపడే ఖర్చు అతనికే ఉంటోంది. ఇంకా ఈ అప్పు తీర్చే మార్గం ఏమిటా అని ఆలోచనతో ఆయన సతమతమవుతుంటే డబ్బు ఇచ్చిన ఆసామి ఆ ఉపాయం కూడా చెప్పాడు. మా అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. నాకిప్పుడు డబ్బు అర్జెంటుగా కావాలంటూ వచ్చి కూర్చున్నాడో సాయంత్రం. అప్పులన్నీ తీర్చుకొని నిశ్చింతగా ఉండాలని నాకు ఉంది, కానీ డబ్బే కనిపించడం లేదన్నారు వైకుంఠం గారు దిగులుగా. మీ అమ్మాయిల పెళ్లికి కావాలంటే అప్పటికప్పుడు సర్దుబాటు చేశాను. ఇప్పుడు నా పిల్ల పెళ్లికి మాట దక్కించరా? ఎలాగో చూసి ఇచ్చేయండి అంటూ నెమ్మదిగానే మొదలుపెట్టిన అతడు చివరికి పొలమైనా అమ్మి అప్పు తీర్చమని ఒత్తిడి చేశాడు. వైకుంఠం గారు అయోమయంగా చూస్తుంటే, మీరు ఏమీ అనుకోనంటే నేనో మాట చెప్తాను. మా అమ్మాయికి కట్నంగా 2 ఎకరాల పొలం ఇద్దామనుకుంటున్నాను. నా పొలంలోదే ఇద్దామంటే తర్వాత ఎందుకైనా తగులొచ్చి కొడుకులు, అల్లుడు తన్నుకుంటారేమోనని భయంగా ఉంది. అలాగని రొక్కం వాళ్ళ చేతిలో పోస్తే అమ్మాయికి ఏమీ దక్కనిచ్చేటట్లు లేరు. అందుకే నేనే ఏదైనా మంచి పొలం చూసి కొనిద్దామనుకుంటున్నాను. మీది మంచి పొలం దగ్గరలోనే ఉంది. నేను వెళ్ళి చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయినా నాకు అనుకూలంగా ఉంది కదా అని నేను మిమ్మల్ని అమ్మమనటం లేదు. మీరా బోలెడు అప్పులో ఉన్నారు. పొలం అమ్మితే తప్ప అది తీరే మార్గం లేదు. ఇంకెవరికో అమ్మే బదులు నాకే ఇస్తే సంతోషిస్తాను. మీకు పైన వచ్చే బేరం కంటే 100 ఎక్కువ ఇస్తాను అన్నాడు. వైకుంఠం గారికి నోట మాట రాలేదు. లోపలే పళ్ళు పటపటలాడించుకున్నారు. కానీ
తను కోపగించుకొని అభిమానపడి లాభం లేదని వివేకంతో ఆలోచించి ఏదో ఒక నిర్ణయానికి రావాలని తోచింది ఆయనకి. అంతలోనే ఆ నిర్ణయానికి వచ్చే తలంపే లేకపోతోంది. ఆయన మొహం చూసి తొందరేం లేదు, ఇంట్లో వాళ్లతో కూడా ఆలోచించి కబురు చేయండి, కానీ ఒక్క విషయం, పొలం ఇచ్చే ఉద్దేశం లేకపోతే డబ్బైనా వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయండి. అది పెట్టి ముహూర్తంలోపునే ఎక్కడో అక్కడ అమ్మాయికి కొంటాను అని సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడతను. వైకుంఠం గారు దిగులు పడుతూ లోపలికొచ్చి అన్ని విషయాలు భార్యతో చెప్తుంటే వింటున్న ఇందిర మనసు అవ్యక్తమైన బాధతో బిగుసుకుపోయింది. ఉండడానికి ఇల్లు, తిండి గింజలు పోను, కాస్తో కూస్తో పై ఖర్చులకి కూడా మిగిలే ఆదాయం వచ్చే పొలం, ఇద్దరి సంపాదన, ఇన్ని ఉండి కూడా ఖర్చులు భరించలేక కళ్ళు తేలవేస్తున్నారు. ఈ బాధలు చాలవన్నట్లు నేను కూడా వచ్చేశాను. నాకేముంది, చేతిలో 10 రూపాయలైనా లేవు, పెంచి పెద్ద చేయాల్సిన పిల్లలున్నారు. నేను ఏ ధైర్యంతో బ్రతుకుతానో, ఏం పెట్టి పిల్లల్ని పెంచుతానో అనే ఊహ వస్తూనే భయంతో ఒళ్ళు జలధరించినట్లయింది. పిల్లలకి నాకు తిండి బట్ట సర్వం కావాలి. గిరిని స్కూలుకు పంపించాలి, పద్మకి పాల డబ్బాలు కొనాలి. ఈ ఖర్చులన్నీ వీళ్ళు ఎన్నాళ్ళు భరిస్తారు? ఎన్నాళ్ళైనా తప్పదన్నట్లు పైకి ఏమీ అనరేమో, కానీ లోపల వాళ్ళెంత విసుక్కుంటారో నేను ఊహించుకోగలను. వాళ్ళు అనుకోకపోయినా ఏళ్ల తరబడి వాళ్ల మీద ఆధారపడి వాళ్ళకి భారంగా ఉండలేను. ఏమీ చేతకాని దానిలా చేతులు ముడుచుకొని కూర్చొని నా పిల్లలు ప్రతి పైసాకి ఇతరుల దయాధర్మం మీద ఆధారపడాల్సిన దుస్థితి కలిగించలేను. వారు మనసు పడి నా సరదా తీర్చడానికి చెప్పించిన చదువు ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఆలోచనలని ఒక దారిలోకి తీసుకువచ్చి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది. ఆ నిశ్చయాన్ని పైకి వెల్లడించే అవకాశం కోసమే ఎదురు చూస్తోంది. ఓ సాయంకాలం గదిలో చాప వాల్చుకొని పడుకుంది. పాత జ్ఞాపకాలతో కళ్ళు చెమరుస్తున్నాయి. కొంచెం సేపటి నుంచి పద్మ ఏడుపు వినిపిస్తున్నా ఆలోచనల బరువులో మునిగిపోయి లేచి వెళ్ళి పిల్లని తీసుకోవాలన్న దృష్టే లేనట్లు ఓ చెవితో ఆ ఏడుపు వింటూనే కళ్ళ మీద చెయ్యి అంచుకుని అలాగే పడుకుంది. పిల్ల ఏడుస్తున్నట్లుంది, కాస్త చూడండర్రా అంటోంది తల్లి పెరట్లోంచి కాబోలు. ఇప్పుడే పాలు కలిపి పట్టాను, ఎత్తుకోకుండా పడుకోబెట్టేశానని ఆ ఏడుపు. అస్తమాను ఎత్తుకొని కూర్చోవాలంటే ఎలా? నా చెయ్యి ఊరుకే లేదు. కాసేపు ఏడవనివ్వండి, పర్వాలేదు, వాళ్ళమ్మే లేచొస్తుంది. అయినా బొత్తిగా ఏమీ చూడకుండా ఎప్పుడూ తలుపులేసుకుని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? తల్లి అన్న ఒక్క మాటకి సమాధానంగా సాగిన వదినగారి ధోరణి వింటూ తప్పదన్నట్టు లేచి కూర్చుంది. వదిన తప్పేం లేదు, ఏ పని చేయకపోయినా కనీసం నా పిల్లలనైనా చూసుకోకపోతే ఎలా? ఇన్ని రోజుల నుంచి నేను నిర్లక్ష్యం చేస్తున్న బాధ్యతని గుర్తు చేసిందావిడ. కళ్ళు తుడిచేసుకుని ఊడిపోయిన జుట్టు ముడి గట్టిగా వేసుకుని యువతలికి రాబోతుంటే లలిత తలుపు తోసుకుని లోపలికొచ్చి పూర్ణయ్య మాస్టారు వచ్చారక్క అంది. ఆయన వాకిట్లో తండ్రితో మాట్లాడుతున్నట్లున్నాడు. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఒక్క అడుగైనా ముందుకు వేయలేక అలాగే గడప దగ్గర కూలబడిపోయింది ఇందిర. తడి చేతులు తుడుచుకుంటూ వస్తున్న కామేశ్వరమ్మగారు లలితను చూసి, వచ్చావా అమ్మా, చంటిదాన్ని ఒక్క నిమిషం ఎత్తుకో, అయిపోయింది, వచ్చేస్తున్నాను అని వాకిట్లో మాటలు వింటూ ఎవరు అన్నట్టు చూసింది. పూర్ణయ్య మాస్టారు అక్కని చూడ్డానికి వచ్చారు అంది లలిత ఉయ్యాల్లోంచి పిల్లని అందుకుంటూ. తండ్రి మాస్టార్ని వెంటబెట్టుకుని వస్తున్న అలికిడి విని గుండెలు దడదడలాడుతుండగా ఆయనకి తన మొహం చూపించలేక మోకాళ్ళ మీద తల అంచుకొని కూర్చుంది ఇందిర. ఏమిటమ్మా ఈ ఘోరం? నాకసలు తెలియనే లేదు. ఇందాక లలితను పలకరిస్తూ మామూలుగానే కులాసాగా ఉన్నారా అని అడిగాను. అప్పుడు చెప్పింది. అది విన్న తర్వాత నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ప్రాణం నిలవలేదు అన్నాడాయన. పరాయి వాళ్ల ముందు ఏడవకూడదు అని మనసు ఎంత దృఢం చేసుకున్నా అది నిలవలేదు. తండ్రి లాంటి ఆయన వాత్సల్యపూరిత వాక్యాలతో ఇందిర ఎంతసేపు అదిమి పట్టిన దుఃఖం ఒక్కసారిగా పొంగి వచ్చింది. ఆమె బాధ చూసిన ఆయనకి దుఃఖం ఆగలేదు. ఉత్తరీయంతో కళ్ళెద్దుకుంటూ, ఇంకా నువ్వు పుస్తకాలు పట్టుకుని స్కూల్కి వస్తున్నట్లే ఉంటుంది, ఇంతలోనే అన్నీ జరిగిపోయాయి అన్నాడు. ఇదంతా మా దురదృష్టం. అసలు అప్పట్లో అమ్మాయి పెళ్ళి అనుకోనే లేదు. ఇంకా ఎప్పుడో ఏదో చూసి చెయ్యాలనుకుంటుంటే అతనంతట అతనే మక్కువ పడి కబురు చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి కదా అని వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేశానన్నాడు వైకుంఠం గారు. దుఃఖంతో ఆయన గొంతు బొంగురిపోయింది. అనుకోవడమే కానీ మన చేతిలో ఏముంది చెప్పండి? చూడటానికి చెయ్యటానికి అతనికి ఏం లోపమని మీరు అనుమానిస్తారు? మా స్కూల్కి వచ్చినప్పుడు నేను చూశాగా. తెలివి, వినయ విధేయత, మంచితనం అన్నీ ఉన్నాయి. కుర్రవాడు మంచి అభివృద్ధిలోకి వస్తాడనుకున్నాను. అతనికే మన ఇందిరనిస్తున్నారని విని పొంగిపోయాను. ఏమిటో భగవంతుని లీలలు, మనం ఎవ్వరం అర్థం చేసుకోలేం అన్నారు. వైకుంఠం గారి దృష్టిలో సారథికి ఆస్తి లేకపోవటమే పెద్ద లోపమని,
ఆ సంగతి తెలిసి కూడా కూతుర్ని ఇచ్చానని ఆయన బాధపడుతున్నారని బహుశా పూర్ణయ్య గారు గ్రహించుకుని ఉండరు. ఆ విషయంలో అంతకన్నా విపులీకరించి చెప్పడం ఆయనకి భావ్యం అనిపించలేదు. కాసేపు ఈ మాట ఆ మాట చెప్పి ఇంక వెళ్తానంటూ, చూడమ్మా, జరిగిపోయిన దానికి విచారించి ఏమీ ప్రయోజనం లేదు. చదువుకున్న దానివి, అన్నీ తెలిసిన దానివి, నువ్వే ఇలా బాధపడటం ఏం బాగుండలేదు అన్నారు అనునయంగా. ఆయన మాటలు వినగానే ఇందిరకి కొత్తగా ధైర్యం వచ్చినట్లయింది. అంతకుముందు చేసుకున్న నిర్ణయం బయట పెట్టాలన్నా ఇదే సమయం అనిపించింది. మొండి ధైర్యంతో గొంతు పెగిల్చుకొని, మాస్టారు, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అంది తల వంచుకునే. ఏమిటమ్మా అది అన్నారు ఆయన ఆదరంగా. బహుశా ఏ వేదాంత విషయమైనా అడుగుతుందేమోనని అనిపించుంటుంది ఆయనకి. ఇలా ఇంట్లో ఎన్ని రోజులు కూర్చుంటే ఈ జీవితం గడుస్తుంది? నేను పెంచి పెద్ద చేయాల్సిన పిల్లలు కూడా ఉన్నారు. బాధ్యతని మరిచి రాత్రింబగళ్ళు ఏడుస్తూ కూర్చున్నందువల్ల లాభం లేదు. కాలక్షేపం కోసమైతే, రోజులు గడపడానికైతేనేం నేను ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మీ స్కూల్లో ఏదైనా వేకెన్సీ ఉంటే నాకు ఇప్పించండి. నేను ట్రైనింగ్ కాలేదు, కానీ BA పాస్ అయ్యాను అంది మెల్లగా, స్థిరంగా. శ్రోతలిద్దరూ తెల్లబోయారు. ఒక్క క్షణం నోట మాట రాలేదిద్దరికీ. రోషంతో అవమానంతో ముఖం ఎర్రగా చేసుకుని వైకుంఠం గారు తల పక్కకు తిప్పేసుకున్నారు. విన్నానమ్మా నీ చదువు సంగతి. ఎప్పటికప్పుడు విని ఎంతో పొంగిపోయేవాడిని. ఏమిటో భగవంతుని ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసుకోలేం. ప్రస్తుతం మా స్కూల్లో ఖాళీలేం లేవు. అయినా ఇంతవరకు ఉన్న మాస్టర్లందరూ మగవాళ్లే. గర్ల్స్ స్కూల్లో ఒక టీచర్ అవసరం ఉంటుందని విన్నాను. మాట్లాడి చూస్తాను అన్నారు పూర్ణయ్య గారు. ఎలాగో 4 మాటలు మాట్లాడి ఆయన్ని వీధి దాకా సాగనంపి వచ్చిన వైకుంఠం గారు అప్పుడే వచ్చి తండ్రి ద్వారా విషయం విన్న సూర్యం ఆమె అనుకోని విధంగా ఇందిర మీద విరుచుకుపడ్డారు. ఇంట్లో సంపాదించే మగవాళ్ళం ఇద్దరం ఉండగా నువ్వు కూడా వీధిన పడి ఉద్యోగం చేయాలనుకోవడం మమ్మల్ని అవమానపరచాలనేగా. అయినా ఏడుస్తున్న పిల్లల్ని సముదాయించుకోలేవు, కానీ ఊళ్ళో వాళ్ళ పిల్లలందరికీ చదువు చెప్పగలవా అన్నాడు సూర్యం కాస్త ఆవేశపడుతూ. పలానా ఆయన కూతురు గతిలేని దానిలా ఉద్యోగం చేసుకుంటోందంటే నాకెంత అప్రతిష్ట అన్నారు వైకుంఠం గారు. ఒక్క క్షణం తెల్లబోయి వాళ్ల మొహంలోకి చూసిన ఇందిర ఏదో చెప్పబోతుంటే దాని మనసు బాగుండక ఏదో అంది. ఇప్పుడు నిజంగా ఉద్యోగం దొరికిందా? అది చేస్తుందా? ఏమీ లేని దానికి అనవసరంగా మీరంతా గొంతు చించుకోవడం ఎందుకు అంటూ కామేశ్వరమ్మ గారు తెలివిగా భర్తని కొడుకుని అవతలికి పంపేసింది. మనసు బాగుండక అనడం కాదు, నేను నిజంగానే చెప్తున్నాను అనాలనిపించింది ఇందరికి. కానీ సమయం వచ్చినప్పుడే తన స్థిర సంకల్పాన్ని బయటపెట్టి అది నెగ్గించుకోవచ్చునని అనిపించి ఊరుకుంది. ఆ ప్రస్తావన అంతటితో ఆగిపోయింది. తరువాత నెలలో సావిత్రి వచ్చింది చెల్లెల్ని పరామర్శించడానికి. పిల్లల అల్లరితో ఏడ్పులతో ఇల్లంతా గందరగోళంగా ఉంది. అందులో బాగా నడక వచ్చి అటు ఇటు తిరుగుతూ అల్లరి చేయగలిగిన వాళ్ళు 3. ఆ 3కి ఇందిర ఆఖరి తమ్ముడు గోపి లీడర్. వాళ్ళకి కొత్త కొత్త ఆటలు అల్లరి నేర్పుతూ కాసేపు వాళ్ళని ఏడిపిస్తూ కాసేపు నవ్విస్తూ సెలవులు కాలక్షేపం చేస్తున్నాడు వాడు. జ్ఞానం వచ్చినా నువ్వు కూడా పసివాళ్లతో సమంగా ఏమిట్రా ఈ అల్లరి అని ఎంతమంది చెప్పినా వాడు లక్ష్య పెట్టకుండా తలెగరేసి వెళ్ళిపోయేవాడు. ఓ ఉదయం ఈ కుర్రమేళాన్ని వెంటేసుకొని పశువుల పాల దగ్గర చేరాడు గోపి. వాడు సరదాగా ఆవు దూడకి గడ్డి పరికలు అందిస్తుంటే చూసి కృష్ణుడు గిరి కూడా మొదలుపెట్టారు. నవ్వుతూ సరదాగా ప్రారంభించిన పని కొద్ది క్షణాల్లో పోట్లాట్లోకి దిగింది. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. జుట్టు పట్టుకుని లాక్కున్నారు. వాళ్ల పోట్లాటలో తనకి అందకుండా దూరంగా పోతున్న గడ్డి పరకల్ని ఆత్రంగా మెడ ముందుకు చాచి చటుక్కున అందుకుంది ఆ లేగదూడ. అవి గిరి చేతిలోవి. కృష్ణుడు రోషంతో తన చేతిలోని గడ్డి కింద పారేసి, ఛీ బెదవదూడ, ఏం బాగుండలేదు. మా ఊళ్ళో బోలెడు బుల్లి దూడలున్నాయి. మా నాన్నగారు వాటి మెడలో మువ్వలు కట్టారు. ఇప్పుడు మేము వెళ్ళేసరికి మా నాన్నగారు ఇంకో పెద్ద ఆవును కొంటారన్నాడు కళ్ళెగరేస్తూ. అమాయకంగా వాడి మొహం వంకే చూస్తూ 2 చేతులు మెలేసి నడుం మీద పెట్టుకొని ఆసక్తిగా వాడు చెప్తున్నది వింటున్న గిరి వాడు చెప్తున్నది పూర్తి కాగానే, మా నాన్నగారు కొంటారు ఇంకా పెద్ద ఆవుని అనేశాడు చటుక్కున. నీకు నాన్నగారు లేరురా పిచ్చి పుల్లయ్య, ఉన్నప్పుడు మాత్రం ఆవులు గేదెలు ఉన్నాయేమిటి మీకు? చిన్నగా నవ్వుతూ ముద్దుగా వాడిని 2 చేతుల్లోకి తీసుకున్నాడు అప్పుడే వచ్చిన చంద్రం. కిటికీలోంచి అంతా చూస్తున్న పిల్లల మాటల్ని వింటూ నిలబడిన ఇందిర హృదయం కలుక్కుమంది. ఇదేం ముద్దు, ఇదేం హాస్యం! చిన్న పిల్లలు ఏదో సరదాగా ఆడుకుంటున్న దాంట్లో తను కల్పించుకోవడం ఎందుకు? వాడికి ఉన్నవి వీడికి లేవు అని చెప్పటంలో వాడి ముందు వీడిని చులకన చేయటమేగా. అభము శుభము తెలియని పసివాళ్ల మనసులలో కూడా ఈ భేదాలు సృష్టించడం తప్పు కాదా?
ఖిన్న వదనంతో ఏటో చూస్తూ కిటికీ ఊచల్ని చేత్తో పట్టుకుని నిలబడిపోయింది. చాలాసేపు తను భయపడినంత లోతుగా వాళ్ళు ఆలోచించగలేదు. కృష్ణుడు, గిరి అందరూ అతను సంభాషణ కూడా మర్చిపోయి కాసేపటికి మళ్ళీ కలిసి ఆడుకోవటం మొదలుపెట్టారు. ఇందిర చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త ఓ మధ్యాహ్నం అందింది. గర్ల్స్ స్కూల్లో వేకెన్సీ ఏర్పడే మాట నిజమేనని, దానికి ఇందిరిని అపాయింట్ చేయాల్సిందిగా తను చెప్పానని, సాయంకాలం హెడ్ మిస్ట్రెస్ని కలుసుకుని వివరాలన్నీ తెలుసుకుని అప్లై చేయమని అన్ని విషయాలు రాసి చీటీ పంపించాడు పూర్ణయ్య గారు. ఆ వేళే ఉద్యోగం దొరికినంత సంబరపడిపోతూ తరువాత వచ్చి మాస్టర్ని కలుస్తానని చెప్పు అని చీటీ తెచ్చిన కుర్రవాడిని పంపించేసింది. సంగతి ఏమై ఉంటుందో సగం సగం గ్రహించుకొని అయినా సందేహ నివృత్తి కోసం నీ ఉద్యోగం విషయమేనా అని అడిగింది కామేశ్వరమ్మ గారు. అవును అంది ఇందిర. వాళ్ళ తరువాత మళ్ళీ ఆ సంగతి ఎత్తకపోయేసరికి నీ ఉద్దేశం మార్చుకున్నావేమో అనుకున్నాను. చూడు, నీకు గట్టిగా చెయ్యాలని ఉంటే కొన్నాళ్ళు పోయాక చూసుకోవచ్చు. అతను పోయి ఏడాదైనా కాకుండా నువ్వు ఇలా వీధిలో తిరగడం నలుగురు చూస్తే బాగుండదమ్మా, నా మాట విను అంది ఆవిడ బ్రతిమలాడుతున్న ధోరణిలో. ఇందిర ఏం సమాధానం చెప్పలేదు. ఏవేవో భావాలు హృదయాన్ని ఆర్ద్రం చేయగా ఉద్వేగాన్ని అణుచుకోవడానికి దూరంగా ఏదో చూస్తూ కూర్చుంది. కొంచెం సేపు తర్వాత లేచి గదిలోకి వెళ్ళిపోయింది. కాస్త గట్టిగా చెప్పమ్మా, ఏమిటిది? మన ఇంటా వంట లేని బుద్ధి పుట్టింది. ఇది ఉద్యోగం చేయడమైతే, అదే నిజమైతే, అది మా అత్తవారి దాకా వెళ్ళిందంటే ఇంకా మనం వాళ్ళకి ఎంత లోకువైపోతామో. ఇప్పటిదాకా ఉన్న గౌరవం, మర్యాద అన్నీ మంట కలిసిపోతాయి అంటున్న సావిత్రి మాటలు వినిపించి, కడుపు నిండిన పరిస్థితి అక్క అనేది, సంపాదించి పెట్టే మామగారు, భర్త, ఆదరంగా చూసుకునే అత్త, ఆడబిడ్డలు ఉండి హాయిగా రాణివాసం అనుభవిస్తున్నట్లయితే నేను నీలాగే మాట్లాడేదాన్నేమో. పిల్లలకి నువ్వు ఉన్నావు అంటూ వాళ్ళ బాధ్యత నా మీద పెట్టి వెళ్ళిపోయారు వారు. ఆ బాధ్యత నెరవేర్చుకోవటానికి నేను ఎన్ని కష్టనిష్ఠూరాలైనా సహిస్తాను. అయినా నేను చేస్తున్న దాంట్లో అంత పరువు తక్కువ ఏమీ లేదు అనాలనిపించిన అతి కష్టం మీద అని గ్రహించుకుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన వైకుంఠం గారికి, సూర్యానికి ఆ వార్త అందజేసి తన బాధ్యత వదులుచుకుంది కామేశ్వరమ్మ గారు. ఇస్త్రీ చీర కట్టుకొని బయటకు వెళ్ళడానికి తయారై గదిలోంచి ఇవతలకొస్తున్న ఇందిరను చూసి, ఏమిటి పట్టుదల? నీకు నీ పిల్లలకి మేం తిండి పెట్టలేమన్నామా? నీకేం తక్కువ చేశామని కక్ష కట్టినట్లు ఇలా మా పరువు తీయాలని చూస్తున్నావు? కాస్త గట్టిగానే అడిగాడు సూర్యం. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనవలసి వస్తుందని అనుకుంటూనే ఉన్న క్షణం నోటమాట లేక నిలబడిపోయింది. తరువాత మెల్లిగా, మీరు తిండి పెట్టలేననటం, నేను కక్ష కట్టడం అది ఏమీ లేదు. కానీ ఒక్క సంగతి చెప్పు, ఇలా ఇంట్లో కూర్చుంటే కాలక్షేపం ఎలా అవుతుంది? కాలక్షేపం కోసం మరో దగ్గర ఊడిగం చేస్తావా? లేచి ఇంట్లో 4 పనులు చేసుకుంటూ ఉంటే కాలక్షేపం అదే అవుతుంది. అమ్మ వదిన ఉండటం లేదు అన్నాడు సూర్యం చికాగ్గా. కేవలం కాలక్షేపం కోసం కూడా కాదులే. ఏం చెప్పాలో తెలియక నసిగేసింది ఇందిర. డబ్బు కోసమనే కదూ నీ ఉద్దేశం? మొన్న ఆ ఊరి హెడ్ మాస్టర్ రాసిన ఉత్తరం సంగతి చెప్పాను కదూ. మీ అందరి మీద ఉండే అభిమానం వల్ల ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని సారథి ప్రావిడెంట్ ఫండ్ త్వరగా వచ్చేలా చూస్తున్నాడు. పై నెలలో బహుశా అది రావచ్చు. అప్పటికి అతని ఇన్సూరెన్స్ డబ్బు కూడా అందుతుందేమో. అది ఇది కలిపి 4,000 దాకా రావచ్చు అన్నారు వైకుంఠం గారు. 4,000 ముందు ఉన్న జీవితంలో పోల్చి చూస్తే 4,000 రూపాయల విలువ ఎంత? అవి మార్చి ఖర్చు చేయటం ఆరంభిస్తే ఎన్నాళ్ళు వస్తాయి? అయినా నేను ఆ డబ్బుని అలా చిల్లరగా ఖర్చు చేయదలుచుకోలేదు. బ్యాంకులో వేసి పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మీ నాన్నగారు ఇచ్చిపోయిన ఆస్తి అని చెప్పి వాళ్ళిద్దరికీ చెరిసగం ఇవ్వాలనుకుంటున్నాను. గొంతుకేదో అడ్డం పడినట్లయి చటుక్కున మాట్లాడడం ఆపేసి తలవంచుకుంది ఇందిర. అలాగే, పోనీ అది ఖర్చు చేయొద్దులే, ఎలాగో తంటాలు పడతాం, అంతేకాని మేం బ్రతికుండగానే తల్లి మాటలకి మధ్యలోనే అడ్డొస్తూ ఇందులో ఉన్న తప్పేమిటో నాకు అర్థం కావటం లేదు. అయినా మీరు మాత్రం మరో సంసారాన్ని ఎన్నాళ్ళు పోషిస్తారు అంది ఇందిర. నువ్వు పరాయిదాని వైపోయావని భావించుకుంటున్నావేమో కానీ మేమెప్పుడూ అలా అనుకోలేదు. నువ్వు నీ పిల్లలు నాకు బరువు కాదు. ఒక్క 10 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే పిల్లవాడు చేతికందుతాడు. ఏదో ఉద్యోగంలో చేరి నిన్ను చెల్లెల్ని పోషించుకోగలడు. అందాక మాతో పాటే ఉందురు గాని ఇంక నువ్వు ఈ ఆలోచన మానుకో అన్నారు వైకుంఠం గారు. ఇందిర ఒప్పుకుంటుందనే ఆశ లేకపోయినా 10 ఏళ్ళు గడవటం మాటలా? మొన్నటికి మొన్న పాల డబ్బా కోసం ఎంత ఇబ్బంది అయింది. నెలాఖరు రోజుల్లో ఇంట్లో ఎవరి దగ్గర కూడా డబ్బు లేకపోయింది. షాప్ అతను అరువు ఇవ్వనన్నాడు. చేసేది లేక ఆవు పాలు పడితే అలవాటు లేక అవి పడక ఎంత ఇదైంది. అయితే అలాంటి ఇబ్బందులు ఇంకెవరింట్లో రానే రావా? మేము కావాలని ఇదంతా చేశామంటావా? సూర్యం మధ్యలోనే కల్పించుకున్నాడు విసుగ్గా.
అలా అనడం లేదు. కాస్తో కూస్తో చదువుకున్న దానిని ఉండి వాళ్ళకి అలాంటి పరిస్థితి కల్పించడం ఎందుకని. మరో సంగతి, మరో 10 ఏళ్లకే జ్ఞానం వచ్చి రాని పిల్లాడిని గుమాస్తాగా చేర్పించి వాడి సంపాదనతో కడుపు నింపుకోవాలని నేను అనుకోవటం లేదు. భగవంతుడి దయ వల్ల నాకు చదువుంది. దాన్ని వినియోగించి పిల్లలిద్దరినీ పెద్ద చదువులు చదివించాలని నా కోరిక. ఈ జీవితం ఈ విధంగా ఉపయోగపడాల్సిన యోగం ఉండటం వల్లే అంత పట్టుదలగా చదువుకోవటం జరిగిందేమో. పిల్లలిద్దరి భవిష్యత్తుని గురించి ఎన్నో బంగారు కలలు కన్నారు వారు. వాళ్ళిద్దరూ ఎంతో అదృష్టవంతులు కావాలని మురిసిపోయారు. వారి కలలు అన్నీ కాకపోయినా కొన్ని అయినా నిజం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తల్లిగా అది నా కర్తవ్యం అంది ఉద్రేకపడుతూ. పిల్లల అదృష్టాన్ని భవిష్యత్తుని మనం అనుకున్నట్లు తీర్చిదిద్దగలమా? వెటకారంగా అన్నాడు సూర్యం. వాళ్ళ అదృష్టాన్ని తీర్చిదిద్దటం నా చేతులలో లేకపోయినా వాళ్ళు అనాథలుగా బ్రతికే అవస్థ తప్పించటం నా చేతిలో ఉంది. నేను ఈ ఉద్యోగంలో చేరతాను. మన కుటుంబానికి మీకు ఎవ్వరికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా నేను చూసుకోగలను. నాపై ఆ మాత్రం విశ్వాసం ఉంచండి. నువ్వు ప్రత్యేకంగా ఏ చెడ్డ పేరు తీసుకురానక్కర్లేదు. నువ్వు వీధిలో వెళ్తుంటే అదిగో పలానా ఆయన కూతురు, పలానా ఆయన చెల్లెలని నలుగురు చెప్పుకుంటుంటేనే మా తలలు వంగిపోతాయి. ఎవరైనా 4 రోజులు చెప్పుకుంటారు, వారం రోజులు చెప్పుకుంటారు, అంతే. మీకైనా మొదట్లో కొత్తగా బాధగా ఉంటుంది, తరువాత అదే అలవాటైపోతుంది. నేను చేసింది మంచి పని అని మీరు అంటారు కొన్నాళ్ళు పోయాక అంది ఇందిర. గర్ల్స్ స్కూల్లో ఉద్యోగానికి ఇంత రభస జరుగుతుంటే నిజంగా తన మాట పట్టుకుని పూర్ణయ్య మేస్టారు వాళ్ళ స్కూల్లోనే ఓ పోస్టు చూపించి ఉంటే వీళ్ళని ఒప్పించటం తన వల్ల కాదేమోనని అనిపించింది. చెల్లెల మొహంలో ఒక్కసారి చూసి, మా మాటలు లక్ష్య పెట్టే స్థితి దాటిపోయావని తెలిసి ఇంతసేపు నోరు పారేసుకోవటం నాదే తప్పు అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్యం. ఏమ్మా, నువ్వు అలాగే అనుకుంటున్నావా అంది ఇందిర తల్లితో. ఎలా అనుకుంటే మాత్రమేం, నువ్వు వినందానికి అందావిడ నిష్ఠూరంగా. మీరు నిదానంగా మరోసారి ఆలోచించండి. ఈ అవకాశం చేజారిపోయిందంటే మళ్ళీ ఎప్పటికొస్తుందో. ఇందిర మాటలు పూర్తి కాకుండానే వైకుంఠం గారు బయటికి వెళ్ళిపోయారు. ఏమో బాబు, నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నాను. మీ పాటలేమో మీరు పడండి. మా అత్తవారికి తెలిస్తే మాత్రం మన పరువు నిలవదు అంటోంది సావిత్రి లోపల వదిన గారితో. అందరి మాటల్ని, అన్ని అవమానాలని దిగమింగి కార్యం సాధించుకురావటానికి బయలుదేరింది ఇందిర 1000 దేవుళ్ళని తలుచుకుంటూ. ఓ 15 రోజులకే ఆర్డర్ వచ్చింది. తన స్కూల్కి పక్కనే ఉన్న మరో స్కూల్లో గిరిని చేర్పించింది. తనతో పాటే తీసుకుపోతూ ఉండేది. ఇంట్లో ఉంచేసిన పద్మ విషయమే మధ్య మధ్య ఏదో గొడవ జరుగుతూ ఉండేది. కొన్నాళ్ల పాటు నేను ఇలాంటి వాటికి బాధపడటం మర్చిపోవాలి, దాన్ని కూడా స్కూల్లో చేర్చిందాకా ఇవి తప్పవు అని సరిపెట్టుకుంది. మొదటి నెల జీతం రాగానే ఖర్చులకి కొద్దిగా ఉంచుకొని మిగతా దాంట్లో పిల్లలిద్దరికీ చెరో జత బట్టలు తీసుకుని తల్లికి, వదిన గారికి చీరలు తీసుకుంది. వదినకి ఇచ్చావు చాలే, ఇది నువ్వు తీసుకో, నాకొద్దు అంది కామేశ్వరమ్మ గారు. చివరికి ఇందిర మరీ బలవంతం చేస్తుంటే ఈసారి ఎప్పుడైనా ఇద్దువుగానీలే అనేసింది. మళ్ళీ నెల జీతం వచ్చింది. దాంతో ఏం కొనాలి, ఎవరెవరికి ఇవ్వాలి అని ఆ నెల అంతా ఆలోచిస్తూనే ఉంది. కానీ ఏ నిర్ణయానికి రాలేకపోయింది. ఇంట్లోకి రాగానే జీతం వచ్చిందా అమ్మా అని అడిగి ఏదో ఖర్చుకి కావాలని తీసుకుంది కామేశ్వరమ్మ గారు. తన నెల రోజున ఆలోచన ఒక్క క్షణంలో తేలిపోయినందుకు తనలో తనే నవ్వుకొని, బోలెడు ఖర్చులుంటాయి పాపం, ఏదైనా మా అందరి కోసమే కానీ సరిపెట్టుకుంది. పై నెల ఆ పై నెల అలాగే జరగటంతో ఇంకా ఆవిడ అడక్కపోయినా స్వంతానికి కాస్త ముంచుకొని మిగతాదంతా తల్లి చేతికే ఇచ్చేస్తూ ఉండేది. నీ సంపాదన నాకెందుకమ్మా అంటూనే ఆవిడ అది పుచ్చుకుంటూ ఉండేది. ఇందిర తృప్తిగా ఊపిరి పీల్చుకునేది. ఓ రోజు ఇందిర మామూలుగానే స్కూల్కి వెళ్ళిపోయింది. కాసేపటికి సావిత్రి అత్తగారు, మామగారు బండి దిగారు. హఠాత్తుగా వచ్చిన వారిని చూసి కామేశ్వరమ్మ గారు చెమటలు కక్కుకుని తలనొప్పిగా ఉందని ఇంట్లో ఉండిపోయిన గోపిని స్కూల్కి తరిమింది. ఇష్టం లేకపోయినా ఆ వాళ్ళకి సెలవు తీసుకుని గిరిని కూడా తీసుకుని బయలుదేరింది. అమ్మ మనల్ని దొడ్డిదారిన రమ్మంది, వాళ్ళు చూడకుండా నిన్న గదిలోకి వెళ్ళిపోమ్మంది అన్నాడు గోపి త్వర త్వరగా నడుస్తూ. ఇందరికి ఎంత చికాకైనా వచ్చింది. అయినా దాన్ని అణుచుకుని తప్పదన్నట్లు ఏదో తప్పు చేస్తున్న దానిలా పెరటి గుమ్మాన ఎవరూ చూడకుండా ఇంట్లో ప్రవేశించి గదిలోకి వెళ్ళిపోయింది. మధ్య హాలులో కామేశ్వరమ్మ గారు చిన్న కూతురికి పట్టిన దుర్గతికి విలిపిస్తూ మధ్య మధ్య కళ్ళు, ముక్కు తుడుచుకుంటూ కబుర్లు చెప్తోంది వియ్యపురాలితో. వైకుంఠం గారు, సూర్యం ఎవరూ లేకపోవటం వల్ల వీళ్ల మాటలే వింటూ సావిట్లో పడుక కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు వియ్యంకుడు గారు. ఇందిర వచ్చి గదిలో కూర్చుంది అని నిర్ధారణ చేసుకున్నాక కామేశ్వరమ్మ గారు వియ్యపురాల్ని గదిలోకి తీసుకెళ్ళింది. వాళ్ల వెంట వియ్యంకుడును. పలకరింపులు యథావిధిగా జరిగిపోయాయి. ఆ సాయంత్రం కామేశ్వరమ్మ గారు ఓ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది.
రేపు ఎల్లుండి స్కూల్కి వెళ్ళకమ్మా అంది మెల్లిగా వచ్చి కూతురు పక్కన కూర్చొని. అర్థం కానట్లు తల్లి మొహంలోకి చూసింది ఇందిర. చూడు, ఆడవాళ్ళు ఇలా ఉద్యోగం చేయడం అది వాళ్ళకి ఇష్టం ఉండదు. అందులోనూ ఇప్పుడే నువ్వు ఇలా బయట తిరగడం వాళ్ళకెంతో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ పద్ధతులన్నీ తెలుసుగా. అందుకే ఇవాళ నువ్వు వచ్చేదాకా అక్కడే కూర్చోబెట్టి నువ్వు ఇంట్లో లేవన్న సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా ఎలాగో తంటాలు పడ్డాను అంటూ తను పడిన అవస్థ అంతా చెప్పుకొచ్చింది. హాఫ్ ఇయర్లీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఇంకా పాఠాలు పూర్తి కాలేదు. ఇలాంటప్పుడు సెలవు పెడితే ఏం బాగుంటుంది అంది ఇందిర నెమ్మదిగా. పాఠాలకేమిటి, తర్వాత ప్రైవేట్ క్లాసులు పెట్టి పూర్తి చేద్దు గానిలే. ఇప్పటికి మటుకు నా మాట విను అందావిడ. ఇంకా కూతురు ఏం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా. చేసేది లేక ఆ 2 రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది ఇందిర. హాఫ్ ఇయర్లీ పరీక్షలు, యాన్యువల్ పరీక్షలు కూడా అయిపోయాయి. అన్ని స్కూళ్ళకి సెలవులు ఇచ్చేశారు. లీల, గోపి, సావిత్రి అత్తవారి ఊరిలో సెలవులు గడిపి రావడానికి ప్రయాణమయ్యారు. సెలవులు ఇచ్చినప్పుడల్లా సావిత్రి ఉత్తరం రాయటం, వీలైనప్పుడు వీళ్ళు వెళ్ళడం అలవాటే. లలిత కూడా ప్రయాణమైంది. కానీ 16 ఏళ్లు నిండుతున్నా ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేయటం లేదేమిటని ఆ పల్లెటూరులో నలుగురు ఆక్షేపిస్తారని పంపించలేదు కామేశ్వరమ్మ గారు. ఎప్పుడు ఆ 3 ముళ్ళు వేయించి పంపించేద్దామా అని వాళ్ళకి ఆరాటంగానే ఉంది. ఆ ఏటితో ఊళ్ళో ఉన్న చదువు కూడా అయిపోతుంది. ఇంకా ప్రయత్నం చెయ్యాలని అనుకుంటున్నారు. కానీ ఓ ఏడు ఆకాశానికి అంటిపోతున్న పెళ్లి కొడుకుల ధరలు చూస్తేనే ఆ భార్యాభర్తల కళ్ళు తిరిగిపోతున్నాయి. అయినా తప్పేదేముంది. 1 నెల్లాళ్ళు అక్కడుండి వచ్చేస్తూ 4వ పురిటికి సావిత్రిని పిల్లల్ని వెంటబెట్టుకొచ్చారు వాళ్ళు. వచ్చిన కాసేపటికే పెట్టె తెరిచి, అమ్మా, అక్క నాకు ఈ బట్టలు కుట్టించింది, ఇదిగో నాకు ఈ పట్టుపరికిని ఓణి ఇచ్చింది అంటూ గొప్పగా చూపిస్తూ ఉంటే కామేశ్వరమ్మ గారి మొహం చిరునవ్వుతో విప్పారింది. అంతంత ఖరీదులు పెట్టి పట్టువి ఇప్పుడెందుకు అని మాట వరుసకోసారి కూతుర్ని మందలించి, సావిత్రి అసలు ఖర్చుకు వెరవదు. ఏదో వచ్చారు ఎలాగో వెళ్తారు అన్న పద్ధతిలో అంటి ముట్టనట్లు ఉండలేదది. ఆ మధ్య నేను మీ మామగారు వెళ్ళినప్పుడు అల్లుడు అప్పటికప్పుడు టౌన్కి వెళ్ళి నాకు పట్టుచీర, మీ మామగారికి జరీ పంచుల చాపు తీసుకొచ్చాడు. వచ్చిన బంధువులని మర్యాదగా చూసి గౌరవంగా పంపించడం అసలు వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి అలవాటే. ఎంత ఉన్నా వచ్చిన ముత్తైదుకి బొట్టు పెట్టి రవికల గుడ్డ ఇవ్వటం తెలియదు కొందరికి అంటూ పెద్ద కూతురి అత్తవారి మర్యాద లక్షణాలన్నీ కోడలతో చెప్పుకొని మురిసిపోయింది. ఆవిడ చెప్పిన దాంట్లో అబద్ధం కానీ అతిశయోక్తి కానీ ఏమీ లేకపోయినా అక్కడే కూర్చొని కూతురు గౌను కుడుతున్న ఇందిర మొహం చిన్నబోయింది. అమ్మ ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్లు? అక్క ఎంతో పెట్టేస్తోందని, నేను ఏమీ ఇవ్వడం లేదని నలుగురికి తెలియాలనేగా. నెల నెల జీతం అంతా అమ్మ చేతిలో పోస్తున్నాను కదా. ఆ విషయం ఎవ్వరూ ఒక్కసారైనా అనుకోరేం? నేనే ఖర్చుకైనా ఉంటుందని తీసుకున్న డబ్బు కూడా ఒక్కోసారి ఇబ్బందిగా ఉంది అంటూ అడిగి పుచ్చుకుంటుంది. అదంతా ఎవరూ లెక్క వేసుకోవటం లేదు. నేను ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి వీళ్ళకి ఇచ్చిన డబ్బు లెక్క పెడితే అక్క ఇచ్చిన లాంటివి 4 చీరలు, 5 పంచెలు, 6 పరికిణీలు కొనవచ్చు. అదెవ్వరూ ఆలోచించరు. ఎంతసేపు అది ఇచ్చినవి చెప్పుకొని మురిసిపోవడంతోనే సరిపోతుంది. అయినా అది ఇస్తోందన్న పేరే కానీ దానికి 10 రెట్లు వీళ్ళకి వదలటం లేదు. ఎప్పుడూ పండగలని, వేడుకలని, అవని ఇవని ఏదో ఇస్తూనే ఉంటారు. రేపు ఈ పురిటి ఖర్చు, దాని తర్వాత బాలసారి ఖర్చు. బావకి సిగ్గెంతలేదో ప్రతిసారి కొత్త పెళ్ళికొడుకులా బాలసారికి తయారైపోతుంటాడు అంటూ ఇష్టం వచ్చినట్లు పరుగులు పెడుతున్న మనసుని కళ్ళెం పట్టి ఆపి, చిచి, నా ఆలోచనలు మనస్సు రోజురోజుకి ఇలా సంకుచితం అయిపోతున్నాయేమిటి? నా జీతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవటం లేదనుకుంటున్నానే కానీ 7 ఏడాది పైగా నేను నా పిల్లలు ఇక్కడే ఉంటున్నామనే విషయం ఒక్కసారైనా ఆలోచించానా? ఇక్కడ ఉన్నాను కనుక మధ్య మధ్య విసుక్కున్నట్లు అనిపించినా వేళకి అన్నీ అమర్చి పెడుతున్నారు. కానీ నాకే బాధ్యత ఉండటం లేదు కనుక. లేకపోతే నేను ఇలా వెళ్ళి ఉద్యోగం చేయడానికి అసలు సాధ్యమయ్యేదా? ఎలాగో ఇబ్బంది పడి చేసొచ్చినా జీతంతో ముగ్గురికి 15 రోజులు కూడా గడిచేది కాదు. అందరితో ఉన్నాను గనక హాయిగా గడిచిపోతోంది. అసలు నాలోనే ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మెల్లిగా చోటు చేసుకుంటోంది. అదే అప్పుడప్పుడు ఇలా నా మనసుని చెడుత్రోవ పట్టిస్తుంది. లేకపోతే అమ్మ వాళ్ళు అక్కని పెద్దగా అభిమానిస్తూ అందలమెక్కిస్తున్నారని, నన్ను చిన్నచూపు చూస్తున్నారని అనుకోవటం ఏమిటి? తనకి తనే సమాధానం చెప్పుకుంది ఇందిర. ఒరేయ్, నువ్విక్కడ మామిడి పళ్ళు బాగా తిన్నావురా? గోపి అడుగుతున్నాడు గిరిని. ఓ తాతగారు 2 సార్లు తెచ్చారు సంతలో. గిరి హుషారుగా సమాధానం చెప్పాడు. ఇంతేనా? ఈసడించాడు గోపి. మేమక్కడ రోజు కడుపు నిండా మామిడి పళ్ళే తినేవాళ్ళం. ముంజికాయలకి లెక్కలేదనుకో. మా నాన్నగారు కొబ్బరి బోండాలు కూడా కొట్టిస్తుంటారు.
గోపి చెప్తున్న దానికి కృష్ణుడు మెరుగులు దిద్దాడు. నిక్కర్ జేబుల్లో 2 చేతులు పెట్టుకుని ఏం మాట్లాడాలో తెలియక బిక్కమొహం వేసుకుని వింటున్నాడు గిరి. తిందుగాని లేరా, 4 రోజుల్లో పెద్ద బుట్ట వస్తుంది, బోలెడు పళ్ళు అన్నాడు గోపి. అవును, మొన్నే కోయించి కాపు వేశారు, కాస్త పండగానే పంపిస్తాను అంది సావిత్రి. అన్నట్లుగానే పళ్ళ బుట్ట వచ్చింది. పిల్లలంతా దాని చుట్టూ మూగారు. బుట్ట విప్పటమైనా కాకముందే నేనంటే నేననుకుంటూ తలో చెయ్యి వేసి పళ్ళు తీసుకున్నారు. ఆ తీసుకోవటంలో గిరి చేతికి బాగా పెద్ద పండొచ్చింది. దానికోసం కృష్ణుడు పేచీ మొదలుపెట్టాడు. నేనివ్వను పో అన్నాడు చేయి విసిరేస్తూ. ఏమిట్రోయ్ ఆ దౌర్జన్యం, ఈ పళ్ళు వాడి తాతగారి తోటలోవి, వాడు దయతలిచి ఇస్తే తీసుకోవాల్సిన వాళ్ళం మనమంతా, తెలిసిందా? గోపి మాటలు విన్న గిరి మరి వెనక ముందు చూడకుండా కాదు మా తాతగారి తోటలేవి అనేశాడు గబుక్కున. ఏడిశావ్, నీకు తాత లేడు, మామిడి తోట లేదు, ఈడుకు మించిన కబుర్లు మాత్రం ఉన్నాయి, బుట్ట సర్దుతున్న చంద్రం అన్నాడు. తలతిప్పి చూసిన గిరికి అతని మొహంలో ఏ భావం కనిపించిందో కానీ పండు విసిరేసి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. తరువాత ఎవరు బ్రతిమలాడినా తీసుకోలేదు. పోన్లే అమ్మా, వాడికేం తోటలు దొడ్లు ఉన్నాయి కనుకనా పళ్ళు ఫలాలు అనుభవించడానికి అనేసింది ఇందిర. సరేలే, వాడేదో సరదా కన్నదానికే మనసు ఇంత కష్టపెట్టుకోవాలా అంది కామేశ్వరమ్మ గారు తెల్లబోతూ. మధ్యాహ్నం పద్మని నిద్రపుచ్చుతూ గదిలో పడుకుంది ఇందిర. హాల్లో చాలామంది ఆడవాళ్లు కూడి కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా గొడవ వినిపిస్తోంది. ఇంట్లో వాళ్లే కాకుండా పక్కింటి సుగుణమ్మ గారు, అనసూయమ్మ గారు కూడా వచ్చినట్లున్నారు. అంతా నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతమందిలోకి వెళ్ళడం అంటేనే ఓ విధమైన బెదురుగా ఉంటుంది ఇందిరకై. తను కూడా అక్కడ ఉంటే మిగతా వాళ్ళంతా హాయిగా నవ్వుకోలేక ఏడుపు మొహాలు పెట్టుకుని కూర్చోవాలి అనుకుంటారేమోనని భయం. అత్తయ్య, పాప ఏడుస్తోంది. గిరి గొంతు వాళ్ల మాటలకు అంతరాయం కలిగిస్తూ పలికింది. ఏం, ఎందుకు, మీరెవరైనా కొట్టారా అంది రుక్మిణి. లేదు, మేమంతా బోర్డు ఆడుకుంటుంటే తను వచ్చింది, వచ్చి బిళ్ళలని కలిపేసింది, వెళ్ళిపోమ్మని గోపి మామయ్య కేక వేశాడు అన్నాడు గిరి. అత్తయ్య ఏమంటుందోనని భయపడుతున్నట్లు. కేకలయ్యొద్దని చెప్పు గోపికి, అందరూ కలిసి సరదాగా ఆడుకోండి, రేపు మేము ఎలాగూ ఊరెళ్ళిపోతాం కదూ, ఈ ఒక్కరోజుకి పాపని కూడా మీతో ఆడనివ్వండి అంది రుక్మిణి. అని వెళ్ళిపోయాడు గిరి. అబ్బో, అల్లుడికి ఇప్పటి నుంచి అత్త మాటల్లో మంచి గురువున్నట్లుందే. రుక్మిణమ్మ గారు హాయిగా కానీ కట్నం ఇవ్వక్కర్లేకుండా కూతురు పెళ్లి చేసేస్తారు అంది సుగుణమ్మ గారు నవ్వుతూ. ఇవ్వకివ్వక ఈ అల్లుడికే ఇవ్వాలి పిల్లని, అయినా మా అమ్మాయికి మొగుడు కుదిరే ఉన్నాడు అంది రుక్మిణి. అల్లుడు కుదిరిపోయాడు, ఎవరేమిటి కుతూహలంగా అడిగింది అనసూయమ్మ గారు. బంగారం లాంటి మేనరికం ఉండగా ఎవరో ఎందుకవుతారు, మా సావిత్రి వదిన కొడుకే. ఇదిగో వదిన, మేం కానీ కట్నం ఇవ్వం, కానీ మా అమ్మాయికి మాత్రం నీలాగే ఒంటెడు బంగారం పెట్టాలి అంది రుక్మిణి. అబ్బో, కోడలు గడుసుదే అన్న సుగుణమ్మ గారి మాటలకి గడుసుదనం అంతా కోడళ్లదే, ఈ వెర్రిబాగుల అత్తలు ఊరికే చెడ్డ పేరు తెచ్చుకుంటారు అంది కామేశ్వరమ్మ గారు. అందుకే మా అమ్మ చక్కగా ఇంత మంచి అత్తగారు లేదు, కోడల్ని కూడా కూతుళ్ళలాగే చూసుకుంటుందన్న పేరు తెచ్చుకుంది అంది సావిత్రి నవ్వుతూ. రేపు నువ్వు అంతే చెయ్యాలి మరి. అయినా నాకు తెలియకడుగుతాను రుక్మిణి, నీ కూతుర్ని ఇవ్వకపోయినంత మాత్రాన గిరిబాబుకి పెళ్లి కాదనుకున్నావా? వాడికేం లక్షణంగా దొరబాబులాగుంటాడు అంది కామేశ్వరమ్మ గారు. బాగుంది, ఎందుకు దొరకరు? నేను మాత్రం అష్టైశ్వర్యాలతో తులదొక్కుతున్న సంబంధం వదులుకుని అలాంటి సంబంధం చెయ్యను రుక్మిణి సమాధానం చెప్పింది. పోనీ ఈసారి ఇంకో అమ్మాయి పుడితే చిన్న మేనల్లుడికి ఇద్దురు గాని. సుగుణమ్మ గారి మాటల్ని మధ్యలోనే అందుకుని, ఇంకో అమ్మాయి పుడితే మా బాబాయ్ కొడుక్కిస్తాను, పిల్లాడు చక్కగా ఉంటాడు, వాడికి ఇవ్వడానికైనా ఈసారి కూడా అమ్మాయి పుడితే బాగుంటుంది అంటున్న రుక్మిణి మాటలకు అందరూ నవ్వేశారు. సర్లే, అమ్మాయి వింటే బాధపడుతుంది, అసలు ఇది ఎక్కడుంది, ఈ గదిలో లేదు కదా అంది కామేశ్వరమ్మ గారు అప్పుడే ఆ సంగతి గుర్తొచ్చినట్లు. ఇంతకీ దాని రాత అలా ఉండటం వల్లే వెతుక్కుంటూ వచ్చినట్లే వచ్చింది సంబంధం. ఆస్తి లేకపోయినా పిల్లవాడు బుద్ధిమంతుడు, ఏదో సంపాదించుకుంటున్నాడు కదా అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని వీళ్ళంతా నిరాధారంగా అయిపోతారని ఎప్పుడు ఊహించుకోనైనా లేదు అంది ఆవిడ మళ్ళీ బాధగా. కాసేపు నిశ్శబ్దం అల్లుకుపోయింది అక్కడ. తరువాత మళ్ళీ సాగిన సంభాషణ అంతా సావిత్రి సిరి సంపదల గురించే. కొడుకు పెళ్ళిని గురించిన ఆలోచన కానీ బెంగ కానీ ఇప్పటి నుంచి లేకపోయినా ఆ సంభాషణలోని ప్రతి అక్షరం ఆమె హృదయంలో ముళ్ళులా గుచ్చుకొని బాధించసాగాయి. తల్లిదండ్రులకి కూడా అదృష్టంతో తులతూగుతున్న సంతానం అంటేనే అభిమానం ఎక్కువగా ఉంటుంది కాబోలు అని మరోసారి అనుకోక తప్పలేదు. సాయంత్రం పిల్లలందరూ స్నానాలు చేస్తాం అంటూ తువ్వాళ్లు తీసుకుని బయలుదేరారు. నేను ముందని బాత్రూమ్ దగ్గర మరో తగువైంది.
చివరికి గిరి గబుక్కున లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టేసుకున్నాడు. ఒళ్ళు మండిపోతున్న కృష్ణుడు చేతులు నెప్పిపెట్టిన దాకా తలుపు కొట్టి అక్కడే కూర్చున్నాడు గునుస్తూ. ఎంతమంది పిలిచినా లోపలికి రాలేదు. కాసేపటి తరువాత విజయ గర్వంతో తలుపు తీసుకుని వస్తున్న గిరి ఒంటి నిండా ఇంత మన్ను పోశాడు ఉక్రోషంతో. దాంతో మళ్ళీ ఇద్దరూ కలియబడ్డారు. ఆ గొడవ విని సూర్యం వచ్చి విషయం తెలుసుకుని గిరిని 2 వేసి యువతలికి లాగి, నువ్వు ఎప్పుడూ ఇక్కడ ఉండేవాడివే కదరా, వాడు 4 రోజులుండి వెళ్ళిపోతాడు, సరదా పడి ముందు పెడతానంటే ఊరుకోక నువ్వు దూరి కూర్చుంటావా అంటూ కేక వేశాడు. గిరి గుడ్ల నీరు కుక్కుకుంటూ నిలబడిపోయాడు. ఎప్పుడు ఇక్కడ ఉండేవాడివి అన్న ఒక్క మాట 1000 శూలాలుగా గుండెని తూట్లు పొడుస్తుంటే ఏమీ చేయలేకపోయిన నిస్పృహతో కూడిన బాధని కోపాన్ని అణుచుకోలేక, స్నానం చేసి వచ్చిన వాడి ఒంటి నిండా మన్ను పోసినవాడు బాగానే ఉన్నాడు, లోకువుగా ఉన్నాడని వీణ్ణి కొట్టావు అనేసింది ఇందిర చటుక్కున. సావిత్రి కామేశ్వరమ్మగారు మొహాలు చూసుకున్నారు. అంత పౌరుషం ఉన్నదానివి కొడుకుని అదుపులో పెట్టుకోకపోయావు అనేసి వెళ్ళిపోయాడు సూర్యం. ఇందిర మౌనంగా కొడుకుని తీసుకుపోయి నూతి దగ్గర 4 చేదలు తోడిపోసి లోపలికి తీసుకువెళ్ళిపోయింది. 2 రోజుల దాకా పెద్దవాళ్లంతా మొహాలు ముడుచుకుని ముభావంగా ఉంటూ వచ్చారు. కానీ కృష్ణుడు గిరి మర్నాటికే స్నేహితులైపోయారు. కొద్ది రోజులు మళ్ళీ ప్రశాంతంగా గడిచాయి. ఓ సాయంత్రం చంద్రం బజార్కు వెళ్తుంటే మళ్ళీ పిల్లలిద్దరూ తయారయ్యారు సైకిల్ మీద తీసుకువెళ్ళమని. అప్పటికే కృష్ణుడు ముస్తాబు పూర్తయింది. గిరి షర్టు వెతుక్కోవడంలోనే ఉన్నాడు. నువ్వు బట్టలు వేసుకుని సిద్ధంగా ఉండు, మళ్ళీ వచ్చి తీసుకువెళ్తాను అని స్టాండ్ తీసి ఎక్కించుకు వెళ్ళిపోయాడు చంద్రం. గిరి తల్లిని అడిగి ఇస్త్రీ చొక్కా తొడిగించుకొని తలదూవుకుని తయారై వీధి అరుగు మీద నిలబడ్డాడు మామయ్య కోసం. చాలాసేపటి తర్వాత తిరిగొచ్చిన చంద్రం కృష్ణుడిని దింపేసి సైకిలు లోపలికి తెచ్చేస్తుంటే, మామయ్య నన్ను తీసుకువెళ్తానన్నావుగా అని జ్ఞాపకం చేశాడు గిరి. అబ్బా ఇప్పుడా, ఆలస్యం అయిపోయిందిరా అన్నాడు చంద్రం. నన్ను రెడీగా ఉండమన్నావు కదూ, పెట్లో చొక్కా తీసుకుని తొడుక్కున్నాను అన్నాడు గిరి జాలిగా మామయ్య కళ్ళలోకి చూస్తూ. కానీ ఆ మామయ్య కరగలేదు. ఏడ్సావులే, పెట్లో చొక్కా తొడుక్కున్నాడట, 70 చిరుగులు అదీను. మా కృష్ణుని చూడు, చక్కగా సిల్క్ బుష్కోట్ తొడుక్కున్నాడు అన్నాడు. పోన్లే, చీకటైపోయిందిగా, చిరిగిపోతేనేం, తీసుకువెళ్ళు ఇంకా బ్రతిమాలుకున్నాడు గిరి. ఏమిట్రా ప్రాణాలు తీస్తున్నావు, ప్రతిదానికి వాడితో వంతేమిటి, వాడు 4 రోజుల నుండి వెళ్ళిపోతాడు, నువ్వు ఎప్పుడు ఉండేవాడివేగా అంటూ సైకిల్ తెచ్చి లోపల పెట్టేశాడు. నీ పని అయిందిలే అన్నట్లు చప్పట్లు కొడుతూ వచ్చేశాడు కృష్ణుడు. గిరికి దుఃఖం ముంచుకొచ్చింది. పరుగు పరుగున వెళ్ళి ఎదురుగా కనిపించిన తల్లి 2 కాళ్ళకి చుట్టేసుకుని చీర కుచ్చిళ్లలో తలదాచుకుని ఏదో చెప్పబోయి బావురుమన్నాడు. ఇందిర వాడి కళ్ళు తుడిచి మెల్లిగా బుజ్జగించి అసలు విషయం రాబట్టింది. వాడు మర్చిపోకుండా కృష్ణుడు కూడా సాయం చేశాడు. పోనీలే వెదవ సైకిల్, పెద్దయ్యాక కారే కొనుక్కుందు గాని హాయిగా అంటూ వాడిని గదిలోకి తీసుకెళ్ళిపోయింది. పెద్ద కారేనా, నిజంగా కొనిస్తావా, అది నేను తొక్కగలనా, మరి ఎప్పుడు కొంటావు అంటూ వాడికి కలిగిన అనుమానాలన్నీ తీర్చుకుంటున్నాడు గిరి. దుఃఖం ఆపుకుంటూ ఎలాగో వాడి ప్రశ్నలకి మధ్య మధ్య సమాధానాలు ఇస్తుందే కానీ ఇందిర మనస్సు అభిమానంతో సంతాపంతో మెలిదిరిగిపోతోంది. ఎప్పుడూ ఇక్కడే ఉండేవాడివి, మేము ఆ విషయం మర్చిపోతామనా, అయినప్పుడు కానప్పుడు వీళ్ళు దాన్ని ఇలా గుర్తు చేస్తూ ఉంటారు. నేను కష్టపడి సంపాదించిందంతా చేతిలో పోస్తుంటేనే ఇంత లోకుగా ఉన్నామే, మరీ బొత్తిగా నిరాధారంగా ఉంటే ఇంకెంత లోకుగా చూసేవారో. లోపలే కుమిలిపోతూ పడుకున్న ఇందిర కొడుకు నిద్రపోతున్నాడని గ్రహించి కళ్ళు తుడుచుకుని వాడిని లేపి తీసుకువెళ్ళి అన్నం పెట్టింది. వాడు నిద్రమత్తులో కళ్ళు మూసుకునే కూర్చున్నాడు. గబగబా అన్నం కలిపి తినిపిస్తున్న ఇందిర కళ్ళు వాడి భుజం మీద చిరుగు మీద పడ్డాయి. కృష్ణుడిది సిల్కు చొక్కాట, నా చొక్కా నిండా 70 చిరుగులున్నాయట. వెక్కిళ్ళు పెడుతూ గిరి కాసేపటి క్రితం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. చెమరుస్తున్న కళ్ళని చటుక్కున ఎవరూ చూడకుండా అద్దేసుకుంది. అప్పటికే కనిపెట్టిన తల్లి, అలా ఉన్నావేం అంది కూతురు మొహంలోకి చూస్తూ. బాగానే ఉన్నానే పొడిగా సమాధానం చెప్పి గిరిని లేవదీసి చెయ్యి కడిగింది. రోజులు గడుస్తున్నా ఇందిర మనస్సు మాత్రం బయటపడలేదు. సావిత్రి మరో 4 నెలలు అక్కడే ఉండిపోవడంతో రోజు పిల్లలు ఎందుకు అందుకు పోట్లాడుకోవడం, ప్రతిసారి పెద్దవాళ్లు గిరిని తేలిక చేసి కృష్ణుడిని గొప్పగా చూస్తున్నట్లు తనకి అనిపించడం, అంతేకాకుండా ప్రతి విషయంలో సావిత్రి అదృష్టాన్ని పొగుడుతూ తన దురదృష్టాన్ని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించడం, ఇవన్నీ ఇందిర మనసు మరీ కృంగదీశాయి. అయితే ఈ మార్పు నిజంగా ఇంట్లో వాళ్ల ప్రవర్తనలో వచ్చిందా, లేక తనే అలా భ్రమపడుతోందా అనే అనుమానం కూడా ఒక్కోసారి వచ్చేది. నా మొహం భ్రమ ఏమిటి, ప్రతి విషయంలో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే, ఏమైనా నేనింకే అవమానం భరించలేను. ఈ ఊరు విడిచి వెళ్ళిపోతేనే కానీ నా మనసుకి శాంతి ఉండదు. కానీ ఎలా, ఎక్కడికి వెళ్ళటం,
పుట్టి పెరిగిన ఊళ్ళో ఈ మాత్రం ఉద్యోగం దొరకడమే గగనమైపోయిందే. మరో దగ్గర నాకు ఎవరు సహాయం చేస్తారు? చేతిలో డిగ్రీ ఉందని ధైర్యం చెప్పుకున్నానే కానీ దానివల్ల నేను సాధించేది ఏమీ కనిపించడం లేదు. ఏవేమో చెయ్యాలని, పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలని ఎన్నో అనుకున్నాను. అందులో ఒక్కటైనా చెయ్యగలనా? ఆలోచిస్తున్న కొద్దీ పరిస్థితులు మరీ భయంకరంగా, భవిష్యత్తు అంధకారంగా అనిపించసాగింది. దాని నుంచి తప్పించుకునే మార్గం కనిపించలేదు. వచ్చి ఇంకా 2 ఏళ్లన్నా కాకుండానే ఇంత లోకువైపోయి ఇన్ని అవమానాలు సహించాల్సి వస్తోందే. ఎప్పుడో గిరి పెద్దవాడైందాక ఇక్కడే ఎలా గడపటం? రాత్రింబవళ్ళు ఒకటే ఆలోచన, ఒకటే ఆవేదన. అలాంటి స్థితిలో స్కూల్ నుంచి ఓ రోజు వచ్చేసరికి ఎవరో స్వర్ణటమ్మ నీకు ఉత్తరం రాసింది, మంచం మీద పెట్టాను అంది కామేశ్వరమ్మ గారు. పోయిన ప్రాణం లేచొచ్చినట్లయింది ఇందిరకి. ఆ పేరు వినగానే నా ఉత్తరం చదవాల్సిన అవసరం వీళ్ళకేమొచ్చింది అని చికా కనిపించినా ఏమీ అనకుండా గబగబా ఉత్తరం చేతిలోకి తీసుకుంది. 4 రోజుల క్రిందటే తను పుట్టింటికి వచ్చానని, రాగానే మాస్టర్ సంగతి తెలిసిందని, జరిగిన దానికి తనెంతో బాధపడుతున్నానని రాస్తూ ఇందిరకి, పిల్లలకి తన హృదయపూర్వకమైన సానుభూతి తెలియజేసింది. నాకు మీ అడ్రస్ సరిగ్గా తెలియదు. మీ నాన్నగారి పేరు గుర్తు ఉండటం వల్ల ఏదో రాస్తున్నాను. అందుతుందో లేదో, ఇది అందితే నాకు జవాబు వ్రాయగలిగితే చాలా సంతోషిస్తాను. నేను వారం రోజుల్లో తిరిగి వెళ్ళిపోతాను. అందుకే మీకు హైదరాబాద్ అడ్రస్ ఇస్తున్నానంటూ ముగించింది. అది చూడగానే చాలా కాలంగా స్వర్ణ మామగారు హైదరాబాద్లోనే ఉంటున్నారని, అక్కడి ధనవంతులలో ఒకడిగా పేరు పొంది చాలా పలుకుబడి కలిగి ఉన్నారనే సంగతి గుర్తుకొచ్చి కొండంత ధైర్యం, అపరిమితమైన సంతోషం కలిగాయి ఇందిరకి. దానికి జవాబు రాస్తూ మిగతా విషయాలతో పాటు నేను సంవత్సరం పైగా ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ టీచర్ల స్కేల్స్ అసలే తక్కువ, నాకొస్తున్నది మరీ తక్కువ. ఏదైనా ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరికితే ఇది మానేయాలనుకుంటున్నాను. హైదరాబాద్లో టీచర్ల జీతాలు బాగుంటాయని విన్నాను. మీ మామగారి పలుకుబడి ఉపయోగించి ఏదైనా మంచి ఉద్యోగం, వీలైతే టీచర్ పోస్ట్ ఇప్పించగలిగితే నేను చాలా సంతోషిస్తాను అని రాసింది. దానికి స్వర్ణ దగ్గర నుంచి వెంటనే జవాబు వచ్చింది. తప్పకుండా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తానని రాసింది. అది ఏదో మాట వరుసకి ఇందిర కళ్ళు తుడవటానికి రాసింది కాదు. కొద్ది నెలలలోనే స్వర్ణ అన్నంత పని సాధించింది. అసలు ఉద్యోగం వద్దంటే విన్నావు కాదు, పోనీ ఏదో కాలక్షేపానికి చేస్తున్నావని ఊరుకున్నాం. అది లేకపోతే గడవదన్నట్లు మొగదిక్కైనా లేకుండా ఒక్కదానివి దేశం కాని దేశం పోతానంటావేమిటి అంటూ కామేశ్వరమ్మగారు అభ్యంతరం పెట్టింది. ఈ విషయం వినగానే నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఇక నువ్వు కాదు కూడదు వెడతానంటే నేనేమీ చెప్పలేను. ఒక్కదానివి ఉండడం చాలా కష్టం, నువ్వే ఆలోచించుకో మరి అని ఆ బాధ్యత కూడా కూతురి మీదే వదిలేశారు వైకుంఠం గారు. మరేం భయం లేదు. అదేం దేశం కాని దేశం కాదు. మన వాళ్ళు చాలామంది ఇప్పుడు అక్కడ ఉన్నారు. మా హెడ్ మిస్ట్రెస్ చెల్లెల వాళ్ళు అక్కడే ఉన్నారట. చాలా బాగుంటుందని చెప్పింది. ఆవిడ అడ్రస్ కూడా తీసుకుంటాను. అసలు ఏ సహాయం కావాల్సి వచ్చినా చేయటానికి ఆ స్వర్ణ చాలు. ఆ అమ్మాయి సంగతి మీకు తెలియదు కానీ కాస్త పరిచయం అయితే చాలు, వదలదు. మరొకరైతే ఇంత శ్రద్ధ తీసుకుని మామగారితో చెప్పి నా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారా? సరే, అన్నీ బాగానే ఉన్నాయి. పిల్లల్ని ఎలా చూసుకుంటావు? ఇక్కడ ఇంతమంది ఉన్నాం కనుక ఏదో జరిగిపోతోంది. నువ్వెప్పుడో పొద్దున వెళ్ళి సాయంకాలం ఇంటికి వస్తే ఈలోగా వీళ్ళ బాధ్యత ఎవరికి అప్పగిస్తావు? పిల్లలకి ఇక్కడ చదువు అయిపోయిందాకానైనా ఇక్కడే ఉంటావనుకున్నాను. తర్వాత ఎలాగూ వాడిని కాలేజీకి పంపేటప్పుడు నువ్వు ఆ ఊళ్ళోనే చూసుకుంటే బాగుంటుంది. అనవసరంగా చిన్నపిల్లలతో ఇబ్బంది పడిపోతావు. ఆలోచించు. బాగుందమ్మా. సరిగ్గా మనం కావాలనుకున్నప్పుడు కావాలనుకున్న దగ్గర అవకాశం వస్తుందా? నాకేం భయం లేదు. ఆలోచిస్తుంటే అన్ని సమస్యలుగానే కనిపిస్తాయి. గిరిని ఎలాగో స్కూల్లో చేర్పించేస్తాను కదా. ఇంకా పద్మని చూడటానికి కొన్నాళ్ల పాటు ఎవరినైనా పెడతాను. మరి మీకు అభ్యంతరం లేకపోతే లీలను కూడా మాతో పంపించండి. కాస్త నాకు సాయంగానూ ఉంటుంది. నాకు తీరుబడిగా ఉన్నప్పుడు దానికి ఏదైనా చెప్తుంటాను. ఇక్కడ చదువు అయిపోయిందిగా ఇంకా అంది ఇందిర. చివరికి ఎలాగైతేనే ఇందిర ప్రయాణానికి అంగీకరించారు. అక్కడ ఇల్లు అది చూసి పెట్టమని స్వర్ణకి రాసి ప్రయాణ సన్నాహంలో పడింది ఇందిర. కథ కొనసాగుతుంది.